నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు ప్రధానంగా శబరిమలలో జరిగిన హింసాకాండ, లాఠీ చార్జీ సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్ దానికి సంబంధించిన స్టే నిరాకరించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముందుగా ఈనాడు చూసినట్టయితే అమలు షురు అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. మరోవైపు కేరళ బంద్ హింసాత్మకం అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. కొచ్చి గురువారం ర్యాలీ నిర్వహిస్తున్న భాజపా, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ సభ్యులు అంటూ ఇవ్వడం జరిగింది. మరో వార్తగా చూస్తే జాబిల్లికి ఆ వైపు అంటూ ఒక వార్తను ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. చంద్రుడికి రెండో పక్క దిగిన చైనా వ్యోమ నౌక అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతున్న చైనా ఈ రంగంలో రారాజులుగా ఉన్న అమెరికా, రష్యాలకు కూడా అందని ఘనతను సాధించింది. మనకు ఎప్పటికీ కనిపించని జాబిల్లి అవతలి భాగంలో వ్యోమ నౌకను రోదసీరంగ చరిత్రలోనే తొలిసారిగా దింపింది అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు సాగునీటి బడ్జెట్కు 26,000 కోట్లు అంటూ ఒక వార్తను, మిషన్లకు సాయం లేదు మీ మిషన్ కంటూ కేంద్రం స్పష్టీకరించిన మిషన్ భగీరథ, కాకతీయులకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలో జరిగిన పిసిసి అధ్యక్షుల మీటింగ్లో లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ కథనాన్ని ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులను నియమించండి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఆపలేమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రచురించడం జరిగింది. నోటిఫికేషన్ జారీ అయ్యాక జోక్యం కుదరదు, రిజర్వేషన్లు తప్పనిసరి కాదు, అనుమతి మాత్రమే, ఆర్డినెన్స్ చట్టబద్ధతను తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన వార్తను ప్రచురించడం జరిగింది. మంచి జీతాలుంటే అవినీతి ఉండదు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సముచిత రీతిలో వేతన సవరణ చేయండి, సత్వరమే సర్కారుకు నివేదిక ఇవ్వాలి, మూల వేతనం 24,000, గరిష్టంగా 2,19,000, కొత్త జిల్లాలకు మద్దతు, సిబ్బంది సంఖ్యను ఖరారు చేయాలి అంటూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వినతిని ఈనాడు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. మరొక వార్తాపత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కేరళ వార్తను ప్రధాన వార్తగా, అతిపెద్ద వార్తగా ప్రచురించడం జరిగింది. యుద్ధ భూమి కేరళ, బంద్లో హింస, బీజేపీ లెఫ్ట్ రణరంగం, శబరిమలలో మహిళల ప్రవేశంపై వేడెక్కిన వివాదం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బీజేపీ, హిందూ సంస్థల, వామపక్ష కార్యకర్తల ప్రతిఘటన. బీజేపీ, హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తే దానికి తగ్గట్టుగా వామపక్ష కార్యకర్తలు కూడా ప్రతిఘటించాయి. 3 బీజేపీ నేతలకు కత్తిపోట్లు, రాళ్ల దాడిలో గాయపడి ఒకరు మృతి, పోలీసుల లాఠీ చార్జీ, జలఫిరంగులు, సుమారు 100 మందికి గాయాలు, ఉక్కు పాదంతో అణిచివేస్తామంటూ సీఎం ప్రకటించడాన్ని, ఆలయ తంత్రిపై సుప్రీంకు ఫిర్యాదు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతున్న శబరిమల ఆలయానికి సంబంధించిన దాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. 2 మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి దర్శనం చేసుకోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వార్తగా ఆంధ్రజ్యోతి లోక్సభ ఎన్నికల్లోపే జోనల్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. జోన్ల వ్యవస్థ సవరణకు స్వీకారం, 32 జిల్లాలే సరికొత్త ప్రాతిపదిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల విన్నపం సంబంధించిన వార్తను 63% ఫిట్మెంట్ కావాలంటూ ఉద్యోగులు విన్నవించడాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో వార్త ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే ఏకగ్రీవం అయితే 15 లక్షలు, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్లకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పంచాయతీలకు నిధులిస్తాం, ఒప్పందాలతో సర్దుబాటు చేసుకుందాం, అసెంబ్లీ విజయం కార్యకర్తలకు అంకితం అంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు ఓకే, ఆర్డినెన్స్పై స్టేకు హైకోర్టు నిరాకరణ, నోటిఫికేషన్ జోక్యానికి తిరస్కృతి అంటూ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తే ఇక్కడ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మేము తెలంగాణలో చేరుతామంటూ ఒక వినతి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి. 40 గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధుల ఆందోళన, ధర్మాబాద్ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన, ఆందోళనకు బీజేపీ, శివసేన నాయకుల నేతృత్వం, తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఆకర్షణే కారణం అంటూ కొన్ని గ్రామాలు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు మేము తెలంగాణలో కలుస్తామంటూ ఇచ్చిన వినతి పత్రాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరొక వార్త సైన్స్ కాంగ్రెస్లో మోడీకి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. జై అనుసంధాన్ అంటూ జై జవాన్ జై కిసాన్కు
మోడీ జోడింపు జై అనుసంధాన్ అంటూ రైతుల కోసం పరిశోధనలు, కరువు కాటకాలను తట్టుకునేలా, విపత్తులను గుర్తించేలా ఎదగాలి, జీవన ప్రమాణ సూచి పెరగాలి, సైబర్ ఫిజికల్కు 3,600 కోట్లు, ప్రధాని మోదీ ఉద్ఘాటన, సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో ఇంట్రెస్టింగ్ కథనాన్ని ఇవ్వడం జరిగింది. 2000 నోటుకు కళ్లెం, కరెన్సీ ముద్రల నిలిపివేత అంటూ వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన 2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంకు నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. క్రమంగా ఈ నోట్ల చెలామణిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పన్నుల ఎగవేసేందుకు, మనీ లాండరింగ్కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2000 నోట్లు కొత్తగా ముద్రణ నిలిపివేసిందనేది ఈ వార్త సారాంశం. మరో వార్తగా పంచాయతీ ఆపలేం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందుకు జోక్యం చేసుకోం అంటూ వార్తను హైకోర్టు ఇచ్చిన వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలను నిలుపు చేయలేం, ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. కానీ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చట్టబద్ధతను మాత్రం తెలుస్తాం. ఈ విషయంలో పిటిషనర్లు పేర్కొన్న అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరో వార్తగా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కన్వీనర్ కోటా ఫీజు సంబంధించిన అంశాన్ని ప్రత్యేక వార్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు పెరిగిందట ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు, ఒక్కోసారి ఒక్కో కారణంతో ఫీజులు పెంచుతున్న కాలేజీలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కన్వీనర్లు మేనేజ్మెంట్ కోటాల్లో యాజమాన్యాల ఇష్టారాజం అంటే ఈ వార్తను ముందు రోజు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈ వార్త ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు కేరళకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రణరంగంగా కేరళ, ఉధృతమైన శబరిమల ఆందోళనలు, 12 గంటల హర్తాల్ హింసాత్మకం, పలు చోట్ల సిపిఎం కార్యాలయాలపై దాడులు, మీడియా ప్రతినిధులకు తాకిన సెగ, బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు వేసిన ఆందోళనకారులు, మొత్తం 266 మంది అరెస్ట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరులో పీఆర్సీ నివేదిక అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల డిమాండ్లు 43% మధ్యంతర భృతి, 63% ఫిట్మెంటు, కనీస మూల వేతనం 24,000 ఉంటూ ఉద్యోగులు విన్నవించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు కేసీఆర్ కన్నడ హీరోలకు ఐటీ షాక్ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ సైన్స్ కాంగ్రెస్కు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. జై జవాన్, జై కిసాన్, జై అనుసంధాన్ 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రధాని మోడీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు మొదటి పేజీలో. మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ప్రధానంగా శరణం కేరళ టు ఢిల్లీ శబరిమల సెగ అంటూ శబరిమలకు సంబంధించిన వార్తను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. బంద్ హింసాత్మకం, ఘర్షణలో ఒకరు మృతి, సకాలంలో చికిత్స అందక వృద్ధురాలు బలి, మహిళా జర్నలిస్టుపై దాడి, పోలీసులకు గాయాలు, బస్సులపైకి రాళ్ళు, ఆఫీసులపైకి బాంబులు, మహిళల ఆలయ ప్రవేశంపై హిందుత్వ సంఘాల ఆందోళన, పోటీగా సిపిఎం నేతల ర్యాలీలు, కేరళను వార్జోన్గా మార్చారంటూ సీఎం విజయన్ ఇచ్చిన వార్తను ఇక్కడ వెలుగు పత్రిక ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కన్నడ సినీ నటులపై ఐటీ దాడులు, శివకుమార్, పునీత్, సుదీప్, యష్ ఇళ్లలో సోదాలు అంటూ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని తెలంగాణలో కల్పండి అంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచ్ల ధర్నా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ధర్మాబాద్ పంచాయతీ ఆఫీస్ ముందు ఆందోళన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ గల్లపెట్ట గలగల, బకాయిల చెల్లించేందుకు నేతల క్యూ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ఏకగ్రీవ గ్రామ స్వరాజ్యం అంటూ వార్తను ఇవ్వడం జరిగిందని. ఏకగ్రీవాలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వం చెప్తున్న వీటిగా ఎన్నికలు కాకుండా ఏకగ్రీవాలు అయితే 10 లక్షల నజరానా వస్తుంది, అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అంటూ ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. 2000 నోట్ల ముద్రణ బంద్ అంటే కొత్తగా 2000 నోట్ల ముద్రణ బంద్ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. భారత రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం,
చెలామణిలో ఉన్నవి క్రమంగా వెనుకడుగు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు పన్ను ఎగవేతలు నల్లధనానికి దారితీస్తుండడమే కారణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం హైకోర్టు వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కేటీఆర్ వార్తను స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. లోక్సభ రచ్చ అంటూ లోక్సభకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో 45 మంది ఎంపీల సస్పెన్షన్, వెల్లోకి తీసుకెళ్లి ప్లకార్డులతో ఆందోళన, కావేరీ జలాల కోసం అన్నాడీఎంకే, ప్రత్యేక హోదా కోసం టీడీపీ పట్టు, సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం, ఎంపీలపై వేటు వేసిన సుమిత్రా మహాజన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన వార్తను జై అనుసంధాన్ అంటూ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్కు జోడించిన ప్రధాని అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ కోడ్ అడ్డు కాదు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచురించడం జరిగింది. స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. అంటే పంచాయతీ ఎన్నికల వల్ల ఏమైనా కోడ్ అడ్డం వస్తుందేమో అనుకుని వార్తలు వెలువడ్డాయి. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ మంత్రివర్గ విస్తరణకు అడ్డేం కాదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. మరొక పత్రికను చూసుకున్నట్టయితే మన తెలంగాణలో రైతు బంధుత్వం, కేసీఆర్ అడుగుజాడల్లో ప్రధాని మోడీ అంటూ అతిపెద్ద వార్తగా ప్రచురించడం జరిగింది. ఇదే మాదిరి పథకాన్ని త్వరలో ప్రకటించనున్న కేంద్రం, ఇప్పటికే బెంగాల్లో అమలు, లోక్సభ ఎన్నికలకు పాలకపక్షాల తారక మంత్రం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అతిపెద్ద వార్తగా ఇవ్వడం రైతు బంధుతో అని. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతు బంధు పథకం కేంద్ర స్థాయిలో అమలు చేయడానికి ప్రధాని మోడీ వ్యూహం రచిస్తున్నారనేది వార్త సారాంశం. మరొక వార్తగా నిస్సంగ్ గ్రామాలు ఏకగ్రీవం పై పార్టీల కసరత్తు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కలపండి అంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 63% ఫిట్మెంట్కు విజ్ఞప్తి చేసిన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వార్తను మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి మన తెలంగాణలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరోవైపు తీసుకుంటే ఆంధ్రప్రభలో పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా, ఎమ్మెల్యేలకు పల్లె పరీక్ష అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. కీలక శాఖలకు మహర్దశ అంటూ మరొక ప్రత్యేకమైన కథనాన్ని ఇవ్వడం జరిగింది. 38 శాఖల నుంచి 18 శాఖల కుదింపునకు రంగం సిద్ధం. సాధారణ పరిపాలన శాఖతో పాటు శాంతి భద్రతలు, భారీ నీటిపారుదల శాఖను తన వద్దే ఉంచుకోవాలని సీఎం నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. శాఖలు, దానికి కుదింపుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఎంపీ అభ్యర్థులకు శ్రీకారం అంటూ మరొక వార్తను కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. కేబినెట్కు నో కోడ్, 18 విస్తరణకు మార్గం సుగమం. ఇప్పటికే గవర్నర్కు సమాచారం ఇచ్చిన సీఎం, ఒకరోజు ముందు అసెంబ్లీకి కసరత్తు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇంకెంతకాలం వేగం పెంచండి, 3 నెలలు అన్నారు, 7 గడుస్తుంది. ఐఆర్ అందలేదు, పీఆర్సీ ఇంకెప్పుడు అంటూ ఉద్యోగ సంఘాలు వినతి పత్రం సమర్పించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో చూసినట్లయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ శబరిమల ఆలయానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. శబరిమల ఆలయంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల క్రమంలో నిన్న ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2 మహిళలు ప్రవేశానికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నామంటూ కేరళ ప్రభుత్వం, భక్తులు నిరసన వ్యక్తం చేయడంతో నిన్న కేరళ రాష్ట్రం అంతా రణరంగంగా మారింది. దీనికి సంబంధించిన అంశాన్ని మనతో చర్చించడానికి మోత్కూరు నాగభూషణం గారు ప్రముఖ విద్యావేత్త మనతో ఉన్నారు. ఆయనతో అడిగి దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చేద్దాం. నమస్తే సార్. నమస్తే. గత 2 రోజులుగా చూస్తున్నాం, 2 రోజుల కంటే కూడా నిన్నటి నుంచి మొన్న ఒక రోజు జరిగింది ఏంటంటే, చాలా కాలం నుంచి గత 3 నెలలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగా మహిళల ప్రవేశానికి సంబంధించి శబరిమల ఆలయంలోకి భక్తులు అడ్డుకుంటున్నారు. అదొకటి. ఇది అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే, సుప్రీంకోర్టు తీర్పును మేము అమలు చేస్తామంటూ కేరళ ప్రభుత్వం దగ్గరుండి మరీ మహిళల్ని ప్రవేశం చేయించింది. వెంటనే ఆ పూజారి గుడిని శుద్ధి చేయడం జరిగింది. అసలు ఇలాంటి పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. భక్తులకు అందరి భక్తులే, చిన్న వయస్సుతో సంబంధం లేదు.
50 సంవత్సరాల లోపు వాళ్ళే భక్తులు కారా? 50 దాటిన వాళ్ళు మహిళలు మాత్రమే రావాలనేటువంటి రూల్స్ అనేది చాలా విరుద్ధమైనటువంటి రూల్స్. ఏ సమాజం అయినా సరే, హిందూ సమాజం చాలా ఎందుకని వెర్రివేషాలు వేస్తుందో, ధర్మం అనేది నిలకడగా ఉండదు, దానికి సత్యం అనేది నిలకడగా ఉంటుంది. సత్యం అనేది యథార్థమైనది, అది ఎప్పటికీ ఒకే స్థాయిలో ఒకే స్థితిలో ఉంటుంది. కానీ ధర్మం అనేది మారుతుంటుంది. మారుతున్నటువంటి ప్రపంచంతో పాటు, మారుతున్న ప్రజలతో పాటు, మారుతున్న సమాజంతో పాటు భక్తులు కూడా మనోభావాన్ని మనం దెబ్బతీసే పద్ధతిలో ఉండకూడదు. ఉన్నాయి ఆర్ష ధర్మాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. ఆ ధర్మాలు మనం అనుకూలంగా మార్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఎందుకు చేస్తున్నారో, ఎందుకు వెర్రితెరలు వేస్తున్నారో, ఎందుకు ఈ దిష్టి బొమ్మలు కాల్చడం ఏంటి, ఇవన్నీ ఏంటి? అదొక హిందూ సమాజంలో ఎక్కడైనా ఉందా? ఒక వ్యక్తిని దిష్టి బొమ్మ కాల్చడం అనేది అది అమానుషత్వం కాదా? అది హిందూ ధర్మమా? అది తప్పు కదా. కాబట్టి ఏ భక్తులు అనేవాడు ఎవరికైనా సరే ఆ భక్తి భావం చిన్నప్పటి నుంచి వస్తుంది, బాల్యం నుంచి బై బర్త్ కూడా వస్తుంది, ఆ గర్భం నుంచి కూడా వస్తుంది. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు అంత తప్పుదా? వాళ్ళ న్యాయమూర్తులు తక్కువ వాళ్ళకి మేధాశక్తి లేదా? వాళ్ళకి ఆలోచన పరిజ్ఞానం లేదా? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? బాగా ఆలోచించే తర్జన పరిచయం చేస్తే ధర్మం మారుతున్న సమాజంతో పాటు మహిళలకు కూడా ఇప్పుడు, ఎందుకంటే మనం ఆడవాళ్ళు అన్నింటిలో సమానం కావాలని అడుగుతున్నారు. భక్తి విషయంలో వాళ్ళు ఎందుకు తేడా చేయాలి? వాళ్ళకి ఎందుకు సమాన అర్హత ఎందుకు ఇవ్వకూడదు? ఈ వెరితరలు వేసేస్తుంటే ఈ పిచ్చి భ్రమలతో, పిచ్చి ఆలోచనలతో, రకరకాలుగా చాదస్త భావాలతో చేస్తున్నటువంటి వికృత శాస్త్రాలే కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇది చాలా ఖచ్చితంగా ఖండిస్తూ చెప్పగలుగుతున్నాను. అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ఆచారాలకు సంబంధించి ఉంటుంటుంది. అయితే కొన్ని పురుషులకు కూడా ప్రవేశం లేని ఉన్నది, ఇక్కడ మహిళలకు కూడా ప్రవేశం లేదు. ఇది ఒక్క ఆలయంలోనే ఉంది. అంటే ఖచ్చితంగా అంటే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడం వల్ల ఇలా జరుగుతుందా, మామూలుగానే ఇలా జరుగుతుంది అంటారా? కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండబట్టి జరుగుతుంది. తర్వాత అక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా భిన్నంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనిషిని క్రమశిక్షణ నడిపేది దైవభక్తి, రుజుమార్గంలో నడిపేదే దైవభక్తి. ఆడవాళ్లకు దైవభక్తి అవసరం లేదా? ఆ రుజుమార్గం అవసరం లేదా? ఆ దేవుడిని ఆలయం దర్శించుకునేటువంటి భాగ్యం వాళ్ళకి కలగొద్దా? ఎప్పటికీ మగవాళ్ళకే ఉండాలా? మగవాళ్ళకే ఉండాలి, మిగతా వాళ్ళకి లేక ఉండదు అనేది ఎక్కడుంది? ఏ రూల్లో ఉంది? ఏ శాస్త్రంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది? వాళ్ళు తపస్సు చేయలేకూడదా? వాళ్ళు భక్తిని సాధించకూడదా? వాళ్ళకి దైవ దర్శనం చేసుకోవడానికి వారికి అర్హత ఎందుకు లేదు? సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది? అంత తేలిక తక్కువగా ఎందుకు ఇస్తుందండి? అంటే మీరు చెప్పింది నిజమే, మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని. అయితే భక్తితో వెళ్ళే వాళ్ళకంటే కావాలని నిన్న వెళ్ళిన ఇద్దరు మహిళల బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే వాళ్ళు కమ్యూనిస్టుకు చెందిన వాళ్ళు. అంటే ఒక వివాదాస్పదం చేయడానికి వెళ్తున్న నిజమైన భక్తులు అయితే కనిపించట్లేదు. కేరళ ప్రభుత్వము అంటే పోలీసు రక్షణలో కమ్యూనిస్టు కార్యకర్తలు అసలు గుడికే వెళ్ళొద్దు అంటారు. అట్లాంటిది ఇప్పుడు కావాలని వెళ్తున్నారా? ఇది ఒక రాద్ధాంతం చేయడానికి అనేది ప్రధాన ప్రశ్న. ఏది చేసినా సరే వాళ్ళు ఒక భక్తి భావం ఏదో ఒక మూలన ఉంటేనే కానీ ఆ దేవుడు దర్శించుకోవడం కోసం అంత శ్రమకు వచ్చి పాదయాత్ర చేసి అంత దూరం పోయి దేవుడిని దర్శించుకోవడానికి ఎందుకు పోతారు? అమ్మాయిలు ఎందుకు సాహసం చేస్తారు? ఏ పార్టీ వాడు ఏ పార్టీ వాడు కానీ ఏదైనా సరే ఒక మూలన ఏదో దాగి ఉంటుంది. ఆ దైవభక్తి, దైవచింతన, దైవారాధన చేయాలనేటువంటిది ఆ భావంతోనే వాళ్ళు వెళ్తారు. కానీ ఈ కమ్యూనిస్టు వాళ్ళు కావాలని పోరు చేసి ఇది మానవ చేస్తున్నటువంటి క్రియేషనే కానీ, మానవులు చేస్తున్నటువంటి తప్పిదాలే కానీ మనుషుల యొక్క నడవడిలో అది తప్పు కాదు. నేను ముమ్మాటికి వాడు ప్రవేశం చేయాల్సిందే. చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా అవకాశం కలిగించాల్సిందే భక్తి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆగర్భ భక్తుడు. ఆయన పుట్టుక నుంచి గర్భంలోంచే భక్తుడిగా వచ్చాడు. కాబట్టి ఈ వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా సరే భక్తులుగా రావచ్చు. కాబట్టి అది కమ్యూనిస్టు పార్టీకి అంటగట్టాల్సిన అవసరం లేదు, ఇంకో దానికి అంటగట్టాల్సిన లేదు. తప్పనిసరిగా దేవాలయ ప్రవేశం అందరికీ ఉండాలి. సర్వమానవులకు హక్కులు కలిగినటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమాన అర్హతలు, సమాన హక్కులు ఉన్నాయి అనేది నా భావన. అంటే మీరు చెప్పేది కరెక్టే, సమాన హక్కులు, సమాన భావన. అంటే ప్రతి గుడికి, ప్రతి దానికి ఒక ఆచారం ఉంటుంది. ఒక మన ఇంటికి వచ్చే వాళ్ళకైనా ఎవరికైనా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ గుడికి ఒక పద్ధతి ఉంది. మనం దైవభక్తి ఉన్న వాళ్ళు తిరుపతికి వెళ్తాం, తిరుపతికి వెళ్తే అందరికీ అర్హత ఉంది. మిగతా చోట్ల ఉన్న అయ్యప్ప వాటికి కూడా అందరూ వెళ్తారు. కానీ ఈ ఒక్కదానికి ఒక ఆచారం ఉంది. అంటే భక్తి ఉన్న వాళ్ళు ఆచారం పాటించడంలో తప్పేంటి
అనేది అంటే భక్తుల యొక్క ప్రధాన ప్రశ్న. మీకు అందరికి భక్తి ఉంది, మేము ఒక ఆచారం పెట్టుకున్నాం, ఆచారాన్ని ప్రకటించడం మీరు ఫాలో అవ్వడం వల్ల ఉన్న సమస్య ఏంటి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సమస్య ఏంటంటే అక్కడ ఒకటే, ఈ ఆచారం పాటిస్తున్నారు, బాగానే ఉంది, చేస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆచారం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన హిందూ సమాజం బస్సు పెట్టి పడటానికి, పూర్తిగా చెడిపోవడానికి, మన నుంచి వేరే క్రిస్టియానిటీగా మారడానికి గల కారణం ఏంటి? మనం నిమ్న జాతీయులకు, అగ్రకులాల వాళ్ళు కొంత మాత్రమే దేవాలయ ప్రవేశం ఉండాలి, వాళ్ళ దేవాలయ ప్రవేశం ఉండటం లేదు, వాళ్ళ గుడిసెలు ఊరు బయట ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా క్రిస్టియన్ మతానికి వెళ్ళిపోయారు. మన మతం హిందూ మతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి చాలా క్రిస్టియన్ మట్టి బాగా మన ఇండియాలో కూడా బాగా ఆవరించింది, పోగా వేళ్ళు పాకుతున్నాయి. కాబట్టి మన హిందూ మతాన్ని మనమే బస్సు పెట్టించుకునే పరిస్థితి పెట్టుకుంటే అది ఇంకా పూర్తిగా క్షీణించే స్థితికి వస్తుంది. హిందూ సాంప్రదాయం, హిందూ మతం, హిందూ యొక్క ధర్మం పూర్తిగా నశించిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంత ఉత్సాహంగా ముందుకు వస్తే ఈ మహిళలు కానీ ఇంకో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే దైవభక్తి ఉండి దేవాలయ ప్రవేశాన్ని మనం అడ్డుకోవడానికి మనం ఎవరు, మనకి ఏ అర్హత ఉంది? పెట్టుకోవచ్చు, మనం మట్టుకున్న ఆచారాలే కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి కావు కదా, ఎక్కడో వేదాల్లో నుంచి కానీ ఇంకెక్కడో హర్ష సంప్రదాయం నుంచి ఋషులు సృష్టించినటువంటి వ్యవహారం కాదు కదా. ఇది మనం క్రియేషన్ చేసుకున్నాం. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు దేవాలయంలో చెప్పులతో పోకూడదు అన్నారు, పోము, అది ఆచారంగా పెట్టుకున్నారు, మంచిదే. వీళ్ళు ఆచారం పెట్టుకున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి గడిచి 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి గడుస్తుంది, జరుగుతుంది. కానీ ఒకసారి అది పోయేవారికి వాళ్ళకి కొంత బాధ వేస్తుంది. ఆ బాధ ఏదని అంటలేదు, కానీ ఇప్పుడు అవకాశం కలిగిస్తుంది. ధర్మాన్ని కొంత సడలింపు చేసేసి, కొన్ని మార్పు చేసేసి ఆడవాళ్ళకు కూడా ప్రవేశిస్తే బాగుండు అనేది పెట్టింది. కాబట్టి దాన్ని మనం అడ్డుకోవడం కోసం మూర్ఖత్వంగా అది చేసి ఈ పేపర్లో రాద్ధాంతం చేసి అంత మనసుల యొక్క ఈ కుంచితత్వము, సంకుచిత్వము, ఆ ఇరుకైన బుద్ధి వల్ల ఇలా ఏర్పడుతుందే కానీ బ్రాడ్ యూజ్తో, విశాలమైనటువంటి భావంతో మనుషులు ఆలోచన చేసినట్లయితే దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంత చికాకు పరచాల్సిన అవసరం లేదు, ప్రజల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో ఈ గందరగోళాన్ని సృష్టించాల్సిన అవసరం లేదని స్వామీజీలు వాళ్ళు అంత నిష్టగా ఉంటున్నారు, అంత చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎందుకు ఇలాంటి అన్నీ కూడా చేసేసి దాన్ని బాగా ఆజ్యం పోసేసి దాన్ని ఇంకా మంటలు రేపుతున్నారు, దాన్ని సద్దుమణిగా చేసి దాన్ని శాంతింపజేయాలంటే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది నేను చాలా శోచనీయంగా ఆలోచిస్తున్నాను, చాలా బాధాకరంగా ఆలోచిస్తున్నాను. అంటే ఒకటేందంటే నిజమైన భక్తులు, అంటే ప్రధాన ఆరోపణ నిజమైన భక్తులు వెళ్ళట్లేదు, కాంట్రవర్సీ. ఇప్పుడు ఇంతమంది మహిళలు, ఇన్ని వేల మంది మహిళలు ఇంతమంది పూజలు చేస్తారు, ఎవరు కూడా ముందుకు వచ్చి మేమంటే కేవలం లెఫ్ట్ ఆర్గనైజేషను, లెఫ్ట్ సిద్ధాంతాలు, లెఫ్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కాంట్రవర్సీ చేయడానికి చాలా చోట్ల వస్తున్నాం. భక్తులు చూస్తే మేము వెళ్ళాము, ఈ గుడికి ప్రత్యేకత ఉంది, వెళ్ళాము అంటే కొన్ని గుళ్ళకు ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి, ఆ గుళ్ళని మేము గౌరవిస్తాం. అంటే భక్తుడు అనేవాడు అవతలి వాళ్ళు అంటే ఇచ్చిపుచ్చుకునేదాన్ని, అవతలి వాడిని మనం వాడి దీన్ని ఇది చేయడమే మనం ఇది చేయడం అన్నట్టు. అంటే అవతలి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడమే. నీ అభిప్రాయాన్ని నేను గౌరవించను అనేవాళ్ళు భక్తులు ఎలా అవుతారు అనేది ప్రధాన ప్రశ్న. గౌరవం ఇప్పుడు అక్కడ ఒక ఆచారం ఉంది, మేము ఇది పెట్టుకున్నాం, ఒక రూల్ పెట్టుకున్నాం అని ఒక ఆచారం ఉంది, ఆచారాన్ని నేను గౌరవించినప్పుడు నీకు భక్తి ఎందుకు, అయ్యప్ప ఎందుకు, దేవుడు ఎందుకు? నువ్వు గౌరవించని దానికి భక్తి ఎందుకు, దేవుడు ఎందుకు? నువ్వు గౌరవించే వాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది. అయ్యప్ప దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? అయ్యప్ప మీద గౌరవం భక్తి ఉన్నవాళ్ళు. నేను మరొక ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను ఇరుముడి కట్టుకోను, నేను ఇరుముడి కట్టుకోకుండా వెళ్తా అంటారు రేపు. ఇట్లనే నేను 18 మెట్లు ఎక్కుతా, ఇరుముడి కట్టుకొని అంటారు. వాళ్ళ ఆచారం దెబ్బతిన్నట్టే కదా. అక్కడ ఇరుముడి కట్టుకుంటేనే అది ఎక్కాలి, అది కూడా ఒక ఆచారమే కదా, అది ఆచారమే. అవును, అది కూడా ఎత్తేస్తారు రేపు, నేను వెళ్తా దేవుని దగ్గరికి అంటాడు. ఇప్పుడు ఆచారం అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆచారం ఉంది, మేము ఈ ఒక్క గుడికి మాత్రం మహిళలకు ప్రవేశం లేదని ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు ద్వారా తొలగించుకోరు. రేపు ఏంటంటే మేము 41 రోజులు ఉండలేము, మేము 10 రోజులే ఉంటాం, మీ ఆచారం మీకు సంబంధం లేదు, నేను ఇరుముడి కట్టుకోకుండా ఎక్కుతా, ఈ ఆచారాన్ని కూడా రేపు తొలగించమని అంటే ఏంటి సమాధానం? కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు సడలించమని అడగట్లేదు, పెట్టమనండి. ఆచారాలు మెట్లు ఎక్కడానికి మాల వేసుకోవాలి, ఇరుముడి కట్టుకోవాలి, ఇది కూడా ఒక ఆచారమే కదా, ఇది కూడా ఒక ఆచారమే. కానీ మరి కొన్ని ఆచారాన్ని ఒకవేళ భక్తి మనం ఒకరి మీద ఒకరి గౌరవం ఉందంటే అవతల వ్యక్తిని గౌరవించడమే ఆచారం. అవతల నేను గౌరవించాను కానీ నేను మీ ఇంటికి వస్తా అంటే అది ఎట్లా ఆచారం అవుతుంది, ఎట్లా గౌరవం అవుతుంది అనేది భక్తుల ఆరోపణ. గౌరవించడం లేడీస్ గౌరవించట్లేదంట. లేదు అంటే
వాళ్ళకు ఒక రూల్ ఉంది, మేము ఈ రూల్లో వెళ్తున్నాం, ఈ రూల్లో మీరు ఆ రూల్ను పాటిస్తే గౌరవించినట్టు. నేను రూల్ వైలేట్ చేస్తా అంటే ఇంకా ఆడ భక్తి లేదు ఏది లేదు కదా అనేది ప్రధాన ఆరోపణ. దీనికి మీరు ఒకటి ఏంటంటే సమానత్వం అవసరం, మహిళల సమానత్వం. ఒక ఇద్దరు మహిళలు గుళ్ళోకి వెళ్ళంగానే సమానత్వం రాదు, సమానత్వం అన్ని దశల్లో రావాలి. కానీ ఇదేదో కాంట్రవర్సీకి వెళ్ళే ప్రమాదం ఉందనేది ప్రధాన ప్రశ్న. కాంట్రవర్సీ కానే కాదు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఆడవాళ్ళంతా కలిసేసి స్వామి అయ్యప్ప భక్తుల్ని పెళ్ళి చేసుకోమంటాం. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం జరుగుతాయి, వాళ్ళ వివాహాలు ఏం జరుగుతాయి, వాళ్ళ సంసారిక జీవితం ఏమవుతుంది? వాళ్ళ తిరుగుబాటు వచ్చిందనుకో. అసలు ఆడవాళ్ళలో తిరుగుబాటు లేదు, ఆడవాళ్ళు సమర్థిస్తున్నారు దీన్ని. ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో పూజలు చేసే వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళడం తప్పు అనేది భావన. ఎవరైతే రెబల్ లేడీస్ వాళ్ళు మాత్రమే దీన్ని సమర్థిస్తున్నారు. ఇక్కడ సమస్య వస్తుంది, తక్కువ పర్సెంట్ మాత్రం. అసలు ఎవ్వరు కూడా భక్తి రోజు పూజ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా అయ్యప్ప దేవస్థానానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎవరైతే సుప్రీంకోర్టు, ఎవరైతే లెఫ్టిస్టు భావజాలం ఎవరైతే ఉన్న వాళ్ళు అంటే సమస్య ఇక్కడే వస్తుంది. నిజమైన భక్తులు వెళ్తే ఇలాంటి సమస్యలు రాలేదనేది ప్రధాన ఆరోపణ. ఈ నిజమైన భక్తులు అనేది స్కేల్ లేదు, దానికి మెజర్మెంట్ లేదు, దాని కొలత లేదు, దాని పరిమాణం లేదు. భక్తి ఇప్పుడు భక్తి అనేది పరిపూర్ణుడు ఎవడు భక్తుడు నా దృష్టిలో అయితే పూజ భక్తి అనేది ఒక రకమైనటువంటి ఇమాజినేషన్, దాని ఊహ, దాని ఒక ఇది. అలాంటప్పుడు పోవాల్సిన అవసరమే లేదు కదా. గుడికి ఎందుకు వెళ్తారు? కాంట్రాడిక్షన్. ఇది ఇక్కడే సమస్య వస్తుంది. కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన సిద్ధాంతం అంటే మన గుడి లేదు, గుడి కంటే బడి బెస్ట్, గుడి మెట్లు ఎక్కొద్దు, గుడికి వెళ్ళొద్దు, అందరికీ అది మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను మనం పాటించొద్దు అనేది ప్రమోట్ చేస్తారు. వీళ్ళు సడన్గా వెళ్ళి గుడికి వెళ్తే దేవుడే గెలిచినట్టు అన్నట్టు. అంటే దేవుడు గుడికి రప్పించుకుంటూ కమ్యూనిస్టులను కూడా అనేది కదా ఇక్కడ అర్థం. అదే మరి దేవుడు ఎట్లా పవర్ఫుల్ కదా సార్. మరి పవర్ఫుల్ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఒప్పుకోరు కదా పవర్ఫుల్ అనే దాన్ని. ఇప్పుడు దాన్ని రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎలా మీరు అంటే బేరేజ్ వేస్తారని? బేరేజ్ వేయటం అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు రప్పించుకుంటున్నాడు, దాని పర్సెంటేజీ అనేది భక్తిలో మనం దాన్ని వెలకట్టలేము. ఇప్పుడు నా దృష్టిలో ఒక విషయంలో కవి చెప్తాడు, దేవుడైన దేవుడు దివి నుండి దిగి వచ్చని ఇవి గలదరే దేవుడు అంటాడు. దేవుడు ఆకాశం నుంచి ఎక్కడి నుంచి దిగి రాలేదు. ఉదాత్తమైనటువంటి గుణము, దాన గుణము, ఉదార గుణం ఎవరికి ఉంటే వాడే దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మనము గాంధీ శబరిమల పోవాల్సిన పని లేదు కదా. నిజమైన భక్తులు అయితే పోవద్దు. మరి పోయిన వాళ్ళు కమ్యూనిస్టులు, అదే సమస్య. పోవద్దు, అసలు పోకుండా ఉంటే పోయే వాళ్ళు పోతారని చెప్పి పోతే అయిపోతుంది. దానికి మేము ఖచ్చితంగా వెళ్తాం అనే దగ్గరనే అక్కడ డిస్ప్యూట్ అవుతుంది. ఆ డిస్ప్యూట్ లేకుండా ఉండడానికి కొంతమంది భక్తులు వద్దంటారు, మనం పోకుంటే అయిపోయాయి. దాన్ని నీకు భక్తి ఉంటే చాలా ఉన్నాయి, అక్కడికే వెళ్తే మొక్కాలని లేదు. భక్తి ఉంటే నువ్వు ఇంకో శబరిమల ఆలయం ఉంది, ఇంకో దేవస్థానం ఉంది, హిందూ దేవుళ్ళకు 1000 దేవస్థానాలు ఉన్నాయి, మిగతా మసీదుల్లాగానో క్రిస్టియన్ లాగా కాదు. అలాంటప్పుడు నువ్వు వేరే దగ్గర పోయి పూజ చేసుకో. ఇక్కడ చేసిన పూజ ఒకటే, అక్కడ చేసిన పూజ ఒకటి. అక్కడ ఎందుకు ఖచ్చితంగా పోయి పట్టుదల అని ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది అనేది నిజమైన భక్తుల ఆరోపణ. నిజమైన భక్తులను మీరు ఎట్లా నిర్ధారణ చేయగలుగుతారు? 41 రోజులు వాళ్ళు నిష్టగా ఉండి వెళ్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మేము అంటే వాళ్ళు భక్తితోటే వెళ్తున్నారు, భక్తి ఉందా లేదా వెళ్ళనైతే వెళ్తున్నారు. మిగతా వాళ్ళు కాంట్రడిక్షన్ చేయడానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండొద్దు అనేది. అంటే అట్లా వెళ్ళడం వల్ల ఇంత గందరగోళం జరిగింది కదా, దీన్ని మనం ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేయాలి కదా అనేది. నిజమైన భక్తులు 40 రోజుల్లో 4 కిలోలు పెరుగుతున్నారు. అంత దేవుడు భక్తి ఉంటే అన్నికి 4 కిలోలు ఎందుకు పెరుగుతున్నట్టు? నిజమైన భక్తులు అంటావా? వాళ్ళు నిజమైన భక్తులు కాదు, ఏదో ఏదో ఒక నమ్మకంతో ఓటురు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతురు. దాంట్లో మనం దూరం ఎందుకు డిస్ప్యూట్ చేయడం అనేది? వాళ్ళు భక్తితో ఎక్కుతురో, ముక్తితో వెళ్తురో, దేంతో వెళ్తురు, వాళ్ళు ఒక నడుస్తురు, ఏదో చేస్తురు. వాళ్ళ దాంట్లో మేము ఖచ్చితంగా వెళ్తామని మేము దూరి దాన్ని కాంట్రడిక్షన్ చేయాల్సిన పరిస్థితి వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంది. ఈ గందరగోళం అవసరం అనేది ప్రధాన ప్రశ్న. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టుని ఎదుర్కోండి. ముఖ్యంగా ఏంటంటే అన్ని మతాలను గౌరవించే దేశం అనేది, అన్ని కులాలను గౌరవించే దేశం ఇది, రాజ్యాంగం ప్రకారం నడుచుకునే దేశం ఇది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ ప్రజల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకున్న నాడే ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగాయి, ఇక ముందైనా ఆపాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నాగభూషణ గారు ఈరోజు వీతిరి చర్చకు వచ్చినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.